अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू औज़ुबिल्लाहि बिस्मिल्लाहिर्रहमानिर्रहीम సూరా 6 అల్లా నామ్ 126 to 150 ఆయాతులు. అల్లా నామ్ అనగా పశువులు. ఆయత్ నంబర్ 126. ఇదే నీ ప్రభు యొక్క రుజుమార్గం. ఉపదేశాన్ని స్వీకరించే వారి కోసం మేము ఈ ఆయతులను స్పష్టంగా విడమర్చి చెప్పాము. ఆయత్ నంబర్ 127. వారి కొరకు వారి ప్రభు వద్ద శాంతి నిలయం ఉంది. వారి మంచి పనుల మూలంగా అల్లాహ్ వారికి రక్షకునిగా నిలుస్తాడు. అంటే ప్రాపంచిక జీవితంలో తిరస్కారం, మార్గభ్రష్టత, అపమార్గాల నుంచి తమను కాపాడుకొని రుజుమార్గం వైపు పయనించిన విశ్వాసులకు పరలోక జీవితంలో అల్లాహ్ శాంతి నిలయాన్ని కేటాయిస్తాడు. వారి పట్ల అల్లాహ్ ప్రసన్నుడవుతాడు. వారిని అమితంగా ఇష్టపడతాడు. వారికి అండగా నిలుస్తాడు. ఆయత్ నంబర్ 128. అల్లాహ్ వారందరినీ సమీకరించే రోజు. ఓ జిన్నాతు వర్గీయులారా, మీరు మనుషుల్లోని చాలామందిని మీ వారుగా చేసుకున్నారని అంటాడు. అప్పుడు వారితో సంబంధాలు పెట్టుకుని ఉన్న మనుషులు ఇలా అంటారు: మా ప్రభు, మేము వండకరి ద్వారా లబ్ధి పొందిన సంగతి నిజమే. ఎట్టకేలకు నీవు మా కోసం నిర్ధారించిన గడువుకు మేము చేరుకున్నాము. అప్పుడు అల్లాహ్ ఇలా అంటాడు: ఇక నరకమే మీ అందరి నివాస స్థలం. అందులోనే మీరు కలకాలం పడి ఉంటారు. అయితే అల్లాహ్ ఏదైనా తలిస్తే అది వేరే విషయం. నిస్సందేహంగా నీ ప్రభువు వివేక సంపన్నుడు, జ్ఞానవంతుడు. అంటే మానవుల్లోని ఒక పెద్ద వర్గాన్ని మీరు సన్మార్గం నుంచి తప్పించి మీ అనుయాయులుగా చేసుకున్నారు. ఈ విషయమే అల్లాహ్ యాసిన్ సూరాలో కూడా ప్రస్తావించాడు. ఆయన ఇలా సెలవిచ్చాడు: ఓ ఆదం సంతతి వారలారా, శైతానును పూజించవద్దని, వాడు మీకు బహిరంగ శత్రువని, మీరు నా దాస్యం మాత్రమే చేయాలని, ఇదే సరైన మార్గమని నేను మీకు తాకీదు చేయలేదా? ఈ శైతాను మీలోని ఒక పెద్ద వర్గాన్ని పెడత్రోవ పట్టించాడు. అయినా మీరు గ్రహించలేకపోయారా? సూరా యాసిన్ 60-62. ఇంతకీ జిన్నులు మానవులు వండకరి ద్వారా పొందిన లబ్ధి ఏమిటి? దీనికి 2 భావార్థాలు చెప్పబడ్డాయి. 1. జిన్నులు మానవుల ద్వారా లబ్ధి పొందటం అంటే వారు మానవుల్ని తమ అనుయాయులుగా చేసుకున్నారు. వారి ద్వారా తమ ఉద్దేశాలను నెరవేర్చుకున్నారు. మానవులు జిన్నుల ద్వారా లబ్ధి పొందడం అంటే అర్థం శైతానులు చెడు పనులను మనుషులకు అందమైనవిగా, మనోహరమైనవిగా అనిపించేలా చేశారు. తత్ఫలితంగా మనుషులు వాటి వైపుకు వ్యామోహితులై ఆ రసాస్వాదనలో చిక్కుకుపోయారు. 2వ అర్థం శైతానుల జిన్నాతుల ద్వారా జోస్యం రూపంలో వ్యాపింపజేయబడే విషయాలను మనుషులు నిజమని ధృవీకరిస్తూ వాటిని అనుసరించసాగారు. ఈ విధంగా జిన్నాతులు మనుషులను అవివేకులను చేసి వారిని తమ స్వార్థ ప్రయోజనాల కోసం వాడుకున్నారు. ఇక మనుషులు జిన్నాతుల ద్వారా పొందిన లబ్ధి ఏమిటంటే జిన్నాతులు చెప్పే కల్లబొల్లి కబుర్లను విని మానవులు కొందరు ఆనందంతో పరవశించిపోయేవారు. మరికొందరు జ్యోతిష్యులు సోది చెప్పేవారి మాటలను తమ ప్రాపంచిక ప్రయోజనాల కోసం ఉపయోగించుకునేవారు. అంటే ప్రాపంచిక జీవితంలో మేము నిరాకరిస్తూ ఉండే తీర్పు దినం ఎట్టకేలకు రానే వచ్చింది. దానికి సమాధానంగా అల్లాహ్ మరైతే నరకాగ్నికి ఆహుతవ్వండి, అదే మీకు తగిన స్థానం అని అంటాడు. అవిశ్వాసులను శాశ్వతమైన నరక శిక్ష గురి చేయాలన్నదే దేవుని ప్రణాళిక. దివ్య ఖురాన్లో మాటిమాటికి ఆయన ఈ పరిణామాన్ని ప్రస్తావిస్తున్నాడు. ఈ విషయంలో ఎవరూ సందిగ్ధానికి లోను కానవసరం లేదు. ఆయన తిరుగులేని అధికారం కలవాడు. ఆయన ఏ సమయంలోనైనా ఏ అపరాధినైనా నరకం నుంచి బయటకు తీయదలిస్తే తీయగలడు కూడా. ఆయన్ని ఈ నిర్ణయం గైకొనకుండా అడ్డగించేవారు కూడా ఎవరూ లేరు. ఆయత్ నంబర్ 129. ఈ విధంగా కొందరు దుర్మార్గులను, కాఫిర్లను మేము వారు చేసుకున్న కర్మల కారణంగా మరికొందరికి సన్నిహితులుగా చేస్తాము. అంటే నరకంలో వారు పరస్పరం దగ్గరగా ఉంటారని అర్థమవుతుంది. దీనికి మరో భావం ఏమిటంటే ఏ విధంగానైతే జిన్నుల్ని, మానవుల్ని వండకురి స్నేహితులుగా, సహాయులుగా చేశామో అదేవిధంగా దుర్మార్గుల పట్ల వ్యవహారం చేస్తాము. అంటే ఒక దుర్మార్గుణ్ణి మరో దుర్మార్గునికి అప్పగిస్తాము. దుర్మార్గుల్లో ఒకడు ఇంకొకడిపై ప్రతీకారం తీర్చుకుంటూ ఉంటాడు. ఆయత్ నంబర్ 130. ఓ జిన్నాతు మరియు మానవ వర్గీయులారా, ఏమిటి నా ఆదేశాలను మీకు విడమర్చి చెప్పే ఈనాటి ఈ దినం గురించి మిమ్మల్ని హెచ్చరించే ప్రవక్తలు స్వయంగా మీ నుండే మీ వద్దకు రాలేదా అని అల్లాహ్ తరపున ప్రశ్నించబడినప్పుడు అవును వచ్చారు, మాకు వ్యతిరేకంగా స్వయంగా మేమే సాక్ష్యమిస్తున్నామని అంటారు. ప్రాపంచిక జీవితం వారిని మోసానికి గురి చేసింది. తాము తిరస్కారులయ్యామన్న సంగతిని గురించి వారు స్వయంగా సాక్ష్యమిస్తారు. దైవదౌత్యం, రిసాలత్, ప్రవక్తా పదవి, నబువ్వత్ విషయంలో జిన్నాతులు మానవులకు లోబడి ఉన్నారు. జిన్నాతులలో వేరుగా దైవ ప్రవక్తలు రాలేదు. అయితే దైవ ప్రవక్తల సందేశాన్ని తమ వర్గానికి అందజేసి వారిని మేల్కొలిపేవారు జిన్నాతులలో ఉంటారు.
అయితే మనుజ జాతి కన్నా ముందు నుంచే జిన్నుల ఉనికి ఉండటం వల్ల వారి మార్గదర్శకత్వం కోసం కూడా వారిలో నుంచి ప్రవక్త ఉద్భవించి ఉండవచ్చు. అటు పిమ్మట ఆదం అలైహిస్సలాం ప్రభవించిన తరువాత జిన్నులు మానవ ప్రవక్తలకు లోబడి మసలుకొని ఉంటారన్న భావన కూడా ఉంది. మొత్తం మీద అంతిమ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి సందేశం మానవులు జిన్నులందరినీ ఉద్దేశించిందన్న విషయంలో మటుకు సందేహానికి ఆస్కారం లేదు. హష్రు మైదానంలో అవిశ్వాసులు పెక్కు ప్లేటులు ఫిరాయిస్తారు. ఒక్కోసారి తాము ముష్రిక్కులం కామని అంటారు. సూరా అల్-అన్ఆమ్ 23. ఒక్కోసారి వారు తమ అపరాధాన్ని ఒప్పుకోవటం వినా మార్గాంతరం ఉండదు. ఈ ఆయతులో కూడా వారు తమ తప్పును ఒప్పుకుంటారని చెప్పబడింది. ఆయత్ నంబర్ 131. ఎందుకంటే నీ ప్రభువు ఏ సీమను కూడా అక్కడి ప్రజలు సత్యాసత్యాలు తెలుసుకోకుండా ఉన్న స్థితిలో వారి తిరస్కార వైఖరి మూలంగా నాశనం చేయడు. అంటే దేవుడు వివిధ జాతుల వద్దకు తన ప్రవక్తలను పంపి ధర్మాధర్మాలను స్పష్టంగా బోధించినంత వరకు ఆ జాతులపై తన శిక్షను అవతరింపజేయడు. ఈ విషయమే సూర ఫాతిర్లోని 24వ ఆయతులో, సూర అన్-నహ్ల్లోని 26వ ఆయతులో, సూర బనీ ఇజ్రాయిల్లోని 15వ ఆయతులో, సూర ముల్క్లోని 8-9 ఆయతులలో కూడా అల్లాహ్ విశదీకరించాడు. ఆయత్ నంబర్ 132. ప్రతి ఒక్కరికి వారి ఆచరణను బట్టి అంతస్తులు లభిస్తాయి. నీ ప్రభువు వారి పనుల విషయంలో జాగ్రత్తగా లేడు. మానవులకు జిన్నులకు వారి ఆచరణలను బట్టి తరగతులు కేటగిరీలు నిర్ధారించబడతాయి. దీని ద్వారా అవగతమయ్యే ఇంకొక విషయం ఏమిటంటే మానవుల్లాగానే జిన్నాతులు కూడా స్వర్గ నరకాలలో ప్రవేశిస్తారు. ఆయత్ నంబర్ 133. ఇంకా నీ ప్రభువు ఏ అక్కరా లేనివాడు, కనికరించేవాడు. ఆయన గనక తలుచుకుంటే మీ అందరినీ తుదముట్టించి మిమ్మల్ని వేరొక వంశం నుంచి పుట్టించినట్లే మీ స్థానంలో తాను కోరిన వారిని వసింపజేస్తాడు. అల్లాహ్ నిరపేక్షాపరుడు, గని, ఏ అక్కరా లేనివాడు. ఆయన తన దాసులైన మానవులపై గాని జిన్నాతులపై గాని ఆధారపడి లేడు. వారిలో ఎవరైనా ఆయన దాస్యం చేయకపోయినంత మాత్రాన, ఎవరైనా ఆయన్ని విశ్వసించకపోయినంత మాత్రాన ఆయన కలిగే నష్టం ఏమీ లేదు. అయితే ఆయన దయామయుడు. తన గుణగణాలను అనుసరించి ఆయన సాధారణంగా దయాదాక్షిణ్యాలతో మెలుగుతాడు. ఆయనలోని నిరపేక్షా గుణం దాసులను కనికరించటంలో ప్రతిబంధకంగా ఉండబోదు. దేవుని అసాధారణమైన శక్తి సామర్థ్యాల గురించి, మహోన్నతమైన అపరిమితమైన ఆయన సామర్థ్యాన్ని గురించి ఇందులో వివరించబడింది. ఏ విధంగానైతే ఆయన పూర్వం అనేక జాతులను తప్పు అక్షరాన్ని చెరిపేసినట్లే చెరిపేసి వాటి స్థానంలో కొత్త జాతులను తీసుకువచ్చాడో, అదేవిధంగా ఇప్పుడు మిమ్మల్ని సమూలంగా నిర్మూలించి మీ స్థానంలో ఇంకొక జాతిని తీసుకురాగలడు. వారు మీలాంటి గర్విష్ఠులై ఉండరు. మరిన్ని వివరాల కోసం అన్-నిసా సూరాలోని 130వ ఆయతును, ఇబ్రహీం సూరాలోని 20వ ఆయతును, ఫాతిర్ సూరాలోని 15-17 ఆయతులను, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సూరాలోని 38వ ఆయతును చూడండి. ఆయత్ నంబర్ 134. మీకు వాగ్దానం చేయబడుతున్నది ముమ్మాటికి వచ్చి తీరుతుంది. మీరు అల్లాహ్ను అసక్తుణ్ణి చేయలేరు. వాగ్దానం చేయబడుతున్నది ఏమిటి అంటే అదే ప్రళయ దినం. మీరు దేవుణ్ణి అసక్తుణ్ణి చేయలేరు అంటే ఆయన మిమ్మల్ని మలిసారి లేపటం తథ్యం. ఈ పని చేయకుండా మీలో ఎవరూ ఆయన్ని ఆపలేరు. మీరు మట్టిలో కలిసి కుళ్ళి కృశించిపోయినా, గాలిలో నీటిలో మీరు కొట్టుకుపోయినా ఆయన మిమ్మల్ని యథారూపంలో బ్రతికించి నిలబెడతాడు. ఆయత్ నంబర్ 135. ఓ ప్రవక్త, వారికి ఇలా చెప్పు, ఓ నా జాతి ప్రజలారా, మీ పని మీరు చేయండి. నా కర్తవ్యాన్ని నేను నెరవేరుస్తూ ఉంటాను. ఈ లోకంలో మేలైన పరిణామం ఎవరికి చెందుతుందో త్వరలోనే మీకు తెలిసిపోతుంది. అన్యాయానికి పాల్పడేవారు నిశ్చయంగా ఎన్నటికీ సాఫల్యం పొందలేరు. మీరు చేస్తున్న పని మంచిదే, దాన్ని కొనసాగించండి అని దీని మతలబ్ ఎంతమాత్రం కాదు. నిజానికి ఇది తీవ్రమైన హెచ్చరిక. హూద్ సూరాలో కూడా ఈ విధంగా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఓ ప్రవక్త, విశ్వసించటానికి నిరాకరించిన వారితో ఇలాను, మీరు మీ పద్ధతి ప్రకారం పనిచేస్తూ ఉండండి. మేము మా పద్ధతి ప్రకారం పనిచేస్తూ ఉంటాము. పర్యవసానం కోసం మీరు నిరీక్షించండి. నేను నిరీక్షిస్తాను. సూరా హూద్ 121, 122. అనతి కాలంలోనే అల్లాహ్ వారికి సత్యమేదో అసత్యమేదో రుజువు చేశాడు. హిజ్రీ 8వ సంవత్సరంలో మక్కా విజయం వరించగానే పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. ప్రజలు తండోపతండాలుగా వచ్చి ఇస్లాం స్వీకరించసాగారు. చూస్తూ చూస్తూ ఉండగానే యావత్ అరేబియా ద్వీపం ఇస్లాం ఒడిలోకి వచ్చేసింది. రోజు రోజుకు ఇస్లాం పరిధి విస్తరించసాగింది. ఆయత్ నంబర్ 136. అల్లాహ్ సృష్టించిన పంట పొలాలలో నుంచి, పశువులలో నుంచి వీళ్ళు కొంత భాగాన్ని అల్లాహ్ కోసం నిర్ధారించారు. పైపెచ్చు ఇది అల్లాహ్ భాగం.
ఇది మేము నిలబెట్టిన సహవర్తుల భాగమని స్వయంగా తామే నిర్మాణించుకొని చెబుతారు. సహవర్తుల కోసం నిర్ధారించిన భాగం అల్లాహకు ఎలాగూ చేరదు. కానీ అల్లాహ్ కోసం నిర్ధారించినది మాత్రం వారు నిలబెట్టిన సహవర్తులకు ఇట్టే చేరిపోతుంది. వారి తీర్పు ఎంత ఘోరమైనది! ఈ ఆయతులో ముష్రిక్కులు తమంతట తాముగా కల్పించుకునే విశ్వాసాలు ఎంత విచిత్రంగా ఉంటాయో వివరించటం జరిగింది. అల్లాహ్ ప్రసాదించిన పంట పొలాల నుంచి, పశువుల నుంచి వారు ఒక వాటాను నిజదైవం కోసం, మరో వాటాను తమ దేవీ దేవతల కోసం, స్వాముల వారి కోసం కేటాయిస్తారు. దేవుని వాటాను అగత్య పనుల కోసం, అతిథి మర్యాద కోసం, బంధువుల హక్కులు నెరవేర్చడం కోసం వెచ్చిస్తారు. దేవతల వాటాను ఆలయ పూజారుల కోసం, నిర్వాహకుల కోసం, సాంస్కృతిక ఉత్సవాల కోసం వెచ్చిస్తారు. కానీ దేవతల కోసం నిర్ధారించిన భాగంలో ఆశించిన మేరకు పంటలు పండకపోతే అప్పుడు అల్లాహ్ వాటాలోని ఉత్పత్తులను తమ దేవతల పద్దులోకి తరలిస్తారు. తద్భిన్నంగా దేవతల వాటాలోని ఉత్పత్తులను మాత్రం అల్లాహ్ వాటాలోనికి ఎన్నటికీ తరలించరు. అదేమంటే అల్లాహ్ అక్కర్లేనివాడు కదా అంటూ సర్ది చెప్పుకుంటారు. అంటే అల్లాహ్ భాగంలో లోటు ఏర్పడితే దేవతల భాగంలోని ఒక్క పైసా కూడా ఇటు రానివ్వరు. అయితే దేవతల భాగంలో లోటు బడ్జెట్ ఉంటే మాత్రం అల్లాహ్ భాగంలో నుంచి తీసుకొని సంబరాలు జరుపుకుంటారు. అంటే వారి మనసులలో అల్లాహ్ కన్నా దేవీ దేవతల భక్తి భయం అధికంగా ఉన్నాయన్నమాట. నేటి ముష్రికులను చూసిన పరిస్థితి ఇదే కదా. ఆయత్ నంబర్ 137. మరి ఇలాగే చాలామంది ముష్రికుల దృష్టిలో వారి సహవర్తులు వారిని నాశనం చేయడానికి, వారి మత ధర్మాన్ని వారికి సందేహాస్పదంగా చేయటానికి, వారి సంతాన హత్యను వారికి మంచిదిగా తోచినట్లు చేశారు. అల్లాహ్ తలుచుకుని ఉంటే వారలా చేసి ఉండేవారు కాదు. కనుక నీవు వారిని వారు కల్పించే కల్పనలను వదిలి, అంటే వారి ధర్మంలో బహుదైవోపాసన భావాలను జొప్పించి అలా చేయాలన్నది వారి వ్యూహం. ఆనాడు వారు తమకు పుట్టిన ఆడపిల్లలను సజీవంగా పాతిపెట్టడం, తమ దేవతల మెప్పు కోసం సంతానాన్ని బలి ఇవ్వటం వంటి దురాచారాలను ఈ వాక్యం సూచిస్తుంది. అంటే అల్లాహ్ గనక కోరుకుంటే వాళ్ళు ఈ దురాగతాలకు పాల్పడకుండా ఆపేవాడే. ఆయన గనక ప్రజలకు గల ఈ స్వేచ్ఛాధికారాన్ని జప్తు చేసుకుంటే వారు ఆ పనులను చేయగలిగేవారే కాదు. కానీ ఆయన అలా చేస్తే ఈ ప్రపంచం మానవునికి పరీక్షాస్థలం అన్న మాటకు అర్థమే ఉండదు. పైగా ఇది బలాత్కారం క్రిందికి వస్తుంది. మరి ప్రకృతి ధర్మంలో బలాత్కారానికి తావులేదు. అందుకే అల్లాహ్ మనిషికి ఒకంత వదులు ఇచ్చి పరీక్షిస్తున్నాడు. ఆయత్ నంబర్ 138. ఈ కొన్ని పశువులు పంట పొలాలు అందరికీ సమ్మతం కావు. మేము కోరిన వారు తప్ప ఇతరులెవరూ వాటిని తినటం సమ్మతం కాదని వారు తమంతట తాముగా కల్పించుకొని చెబుతారు. కొన్ని పశువులపై స్వారీ చేయటం, వాటి ద్వారా బరువు లాగించడం నిషేధించబడింది అని అంటారు. మరికొన్ని పశువులపై జిబా చేసే సమయంలో వారు అల్లాహ్ పేరు ఉచ్చరించరు. అల్లాహ్కు అబద్ధాన్ని అంటగట్టడానికి గాను వారు ఇలా చేస్తారు. వారు కల్పించే ఈ అబద్ధాలకు గాను త్వరలోనే అల్లాహ్ వారికి దాని ప్రతిఫలం ఇస్తాడు. అజ్ఞాన కాలంలోని ప్రజల మూఢత్వానికి సంబంధించిన 3 నిదర్శనాలు ఇక్కడ పేర్కొనబడ్డాయి. ఈ ఆయతులో పేర్కొనబడినది మొదటి మూఢాచారం. ఫలానా పశువులను, ఫలానా పంట పొలాలను ఉపయోగించటం అధర్మమని వారు తమకు తాముగా నిర్ణయించుకునేవారు. తాము అనుమతించిన వారు మాత్రం వాటిని తినవచ్చునని చెప్పేవారు. ఈ అనుమతి విగ్రహాల పూజారులకు, ముజావర్లకు లభించేది. వివిధ రకాల జంతువులను వారు తమ దేవతల పేరు అచ్చువేసి వదిలేసేవారు. అలాంటి పశువులను వాహనాలుగా ఉపయోగించటాన్ని, వాటిపై బరువు వేయటాన్ని నిషేధించారు. ఇది వారి అజ్ఞానానికి రెండో నిదర్శనం. బహీరా, సాయిబా మొదలగు పశువులు అలాంటివే. మరిన్ని వివరాలకై అల్-మాయిదా సూరా 164వ పాదసూచిక చదవండి. ఇది వారి అజ్ఞానానికి మూడో నిదర్శనం. దైవ ప్రసాదితమైన పశువులను వారు జిబహ్ చేసే సమయంలో అల్లాహ్ పేరు ఉచ్చరించే బదులు తమ దేవీ దేవతల పేరు ఉచ్చరించేవారు. ఆ పశువులపై కూర్చొని వారు హజ్ యాత్రకు వెళ్ళేవారు కారని మరికొంతమంది అభిప్రాయపడ్డారు. అయితే మొత్తానికి ఈ పద్ధతులన్నీ వారు స్వయంగా కల్పించుకున్నవే అయి ఉండేవి. కానీ వారు స్వయంగా అల్లాహే వాటిని నిర్ధారించాడని అబద్ధాలు చెప్పేవారు. అల్లాహ్ ఆదేశం మేరకే తాము ఆ పనులు చేస్తున్నామన్న భావనను ప్రజలలో కలిగించడానికి ప్రయత్నించేవారు. ఆయత్ నంబర్ 139. ఈ పశువుల గర్భాలలో ఉన్నది కేవలం మా పురుషుల కోసమే, మా స్త్రీల కోసం అది నిషిద్ధం. ఒకవేళ అది చచ్చినదైతే అందరికీ అందులో భాగం ఉంటుంది అని కూడా వారంటారు. వారి తప్పుడు మాటలకు గాను అల్లాహ్ త్వరలోనే వారిని దండిస్తాడు. నిశ్చయంగా ఆయన మహావివేకి, మహాజ్ఞాని. ఇది మరో మూఢనమ్మకం. వారు తమ దేవీ దేవతల పేరు అచ్చువేసిన పశువులలో కొన్నింటి గురించి ఇలా అనేవారు: ఈ పశువులిచ్చే పాలు కానీ, వాటి గర్భాలలో పెరుగుతున్న దూడ కానీ సజీవంగా ఉంటే అది మా మగవాళ్లకే ప్రత్యేకం, అది మా ఆడవాళ్లకు నిషిద్ధం.
ఒకవేళ ఆ దూడ చచ్చినదైతే అప్పుడు అందరూ దాన్ని పంచుకోవచ్చు. ఇలాంటి తప్పుడు మాటలు మాట్లాడేవారిని, వక్ర భాష్యాలు చెప్పేవారిని, తమ స్వప్రయోజనాల కోసం లేని విషయాన్ని అల్లాహకు ఆపాదించేవారిని అల్లా త్వరలోనే పట్టుకుంటాడని, తన నిర్ణయాధికారాలను ప్రవేశపెట్టడంలో ఆయన మహావివేకి అని, తన దాసులు చేసే ప్రతి పనిని ఆయన కనిపెట్టుకుని ఉన్నాడని ఈ ఆయతులో చెప్పబడింది. ఆయత్ నంబర్ 140. మూర్ఖత్వం కొద్దీ ఏ ఆధారము లేకుండానే తమ సంతానాన్ని హత్య చేసిన వారు అల్లాహ్ ఉపాధిగా ప్రసాదించిన వస్తువులను అల్లాహ్కు అబద్ధాలను అంటగడుతూ నిషేధించుకున్నవారు ముమ్మాటికి నష్టానికి గురయ్యారు. నిశ్చయంగా వారు మార్గ విహీనతకు లోనయ్యారు. వారు సన్మార్గాన లేరు. ఆయత్ నంబర్ 141. ఆయనే పందిళ్లపై ఎక్కించబడే తోటలను, పందిళ్లపై ఎక్కించబడని తోటలను, ఖర్జూర చెట్లను, పంట పొలాలను సృజించాడు. వాటి ద్వారా రకరకాల ఆహార వస్తువులు లభ్యమవుతాయి. జైతూన్, ఆలివ్, దానిమ్మ వృక్షాలను కూడా సృజించాడు. వాటిలో కొన్ని పరస్పరం పోలి ఉంటాయి, మరికొన్ని పోలి ఉండవు. వాటన్నింటి పండ్లు పండినప్పుడు వాటిని తినండి. పంట కోసే రోజున తప్పనిసరిగా చెల్లించవలసిన దాని హక్కును చెల్లించండి. మితిమీరకండి. మితిమీరే వారిని అల్లాహ్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఇష్టపడడు. అరబ్బీలో మారుషాత్ అన్న పదం ఉంది. ఇది అర్ష్ అనే మూలపదం నుంచి వచ్చింది. అర్ష్ అంటే ఎత్తుకు లేపటం అని అర్థం. ఇక్కడ మారుషాత్ అంటే తీగవలె ఉండి నిటారుగా నిలబడలేని మొక్కలు. ఈ తీగలు పందిళ్లపైకి, కప్పులపైకి ఎక్కించబడతాయి. ఉదాహరణకు ద్రాక్ష తోటలు, కాకరకాయ, పొట్లకాయ మొక్కలు, మల్లె తీగలు మొదలగునవి. మరికొన్ని తీగలు పందిళ్లపైకి ఎక్కించబడవు. ఖురాన్ వీటిని గైరు మారుషాత్గా పేర్కొన్నది. ఉదాహరణకు పుచ్చకాయ, కర్బూజా, దోసకాయ వంటివి. లేక తీగలుగా ఉండకుండా గట్టి కాండం కలిగిన చెట్లను కూడా గైరు మారుషాత్గా పేర్కొనవచ్చు. ఈ తీగల ద్వారా ఉత్పత్తి అయ్యే పండ్లు, కూరగాయలు, ఇంకా ఖర్జూర పండ్లు, ఆహార ధాన్యాల రంగు వేరు, రుచి వేరు, పోషక విలువలు వేరుగా ఉంటాయి. కానీ వాటన్నింటినీ పుట్టించినవాడు మాత్రమే ఒక్కడే, ఆయనే అల్లాహ్. ఇదే సూరాలోని 99వ ఆయతుకు వివరణ చూడండి. అంటే పొలాలలో కోత కోసినప్పుడు, చెట్ల పండ్లు కోసినప్పుడు పేదల హక్కును చెల్లించాలి. దీనిని కొంతమంది పండితులు స్వచ్ఛంద దాన ధర్మం, నఫిల్ సత్కాగా పేర్కొన్నారు. మరికొంతమంది దీనిని తప్పకుండా చేయవలసిన దానం, వాజిబ్ సత్కాగా పేర్కొన్నారు. దీనిని ఉష్ర్ అని పిలుస్తారు. ఉష్ర్ అంటే 10వ వంతు అని అర్థం. వర్షాల ద్వారా సాగు అయ్యే నేల నుంచి వచ్చిన పంటలో 10వ భాగం, అదే బావుల ద్వారా, విద్యుత్తు పంపు సెట్ల ద్వారా సాగు అయ్యే నేల నుంచి వచ్చిన పంటలోనైతే ఉష్రులో సగభాగం అంటే మొత్తం పంటలో 20వ వంతు చెల్లించవలసి ఉంటుంది. అంటే దాన ధర్మాలలో కూడా హద్దు మీరకూడదు. విచ్చలవిడిగా దానాలు చేయటం వల్ల మీరు స్వయంగా ఇతరుల ముందు చేయి చాపవలసిన పరిస్థితి ఏర్పడవచ్చు. ఈ హద్దు మీరటం అనే హెచ్చరిక జకాత్ సొమ్మును వసూలు చేసే అధికారులను దృష్టిలో పెట్టుకొని చేయబడిందని కొంతమంది వ్యాఖ్యాతలు అభిప్రాయపడ్డారు. ఆయతు పూర్వాపరాల దృష్ట్యా అన్న పానీయాల విషయంలో మితిమీర రాదన్నది అసలు దీని ఉద్దేశమని ఇమాం ఇబ్న్ కసీర్ అభిప్రాయపడ్డారు. ఎందుకంటే మితిమీరిన తిండి వల్ల మెదడు మొద్దుబారిపోతుంది, శారీరక రోగాలు వస్తాయి, బరువు పెరుగుతుంది. హద్దు మీరకూడదు అన్న తాకీదు ఈ విషయాలన్నింటినీ దృష్టిలో పెట్టుకునే చేయబడి ఉండవచ్చు. దివ్య ఖురాన్లో ఇతర చోట్ల కూడా దేవుడు తిండి విషయంలో మితిమీర రాదని ఉపదేశించాడు. దీన్ని బట్టి విదితమయ్యేది ఏమిటంటే భోజనాదుల విషయంలో కూడా మనిషి హద్దుల్లో ఉండాలి. లేకపోతే ఇది కూడా అతిక్రమణ క్రిందికే వస్తుంది. కానీ నేటి ముస్లింలు ఈ అతిని తమ పరువు ప్రతిష్టలతో ముడిపడిన అంశంగా భావించి వృధా ఖర్చు ఎక్కువ చేస్తున్నారు. అందుకే అతి ఏ విషయంలో కూడా వాంఛనీయం కాదు. దాన ధర్మాలలోనైనా, విందు భోజనాలలోనైనా, పండుగల పబ్బాలలోనైనా మధ్య మార్గం ఉత్తమం. ఆయత్ నంబర్ 142. పశువులలో ఎత్తుగా ఉండే వాటిని, పొట్టిగా ఉండే వాటిని పుట్టించినవాడు కూడా ఆయనే. అల్లాహ్ మీకు ఇచ్చిన దానిని తినండి, కానీ శైతాన్ అడుగుజాడలు నడవకండి. నిశ్చయంగా వాడు మీ బహిరంగ శత్రువు. ఆయతులో హమూలతన్ అని ఉంది. అంటే బరువు మోసే పశువులని అర్థం. ఉదాహరణకు ఒంటె, ఎద్దు, గాడిద, కంచరగాడిద ఇత్యాదివి. ఫర్షన్ అంటే నేలకు అతుక్కుని ఉన్నవి. గొర్రెలు, మేకలు వంటి పశువులు. వాటి పాలు, మాంసం ఆహారంగా పనికి వస్తాయి. అంటే పొలాల ద్వారా, తోటల ద్వారా, పశువుల ద్వారా ఆహారం రూపంలో మీకు ప్రసాదించిన దానిని భుజించండి అని భావం. ముష్రిక్కులు శైతాన్ అడుగుజాలలు నడుచుకుంటూ దేవుడు ధర్మసమ్మతం చేసిన ఎన్నో వస్తువులను తమ కోసం నిషేధించుకున్నారు. అలాగే దేవుడు నిషిద్ధంగా ఖరారు చేసిన వస్తువులని
తమ కొరకు ధర్మసమ్మతం చేసుకున్నారు. శైతాన్ని అనుసరించడం అంటే ఇదే. ఆయత్ నంబర్ 143. ఇవి ఆయన సృష్టించిన 8 ఆడమగలు, అంటే గొర్రెలలో 2 రకాలు, మేకలలో 2 రకాలు. అల్లాహ్ నిషేధించినది ఆ 2 మగ పశువులనా, లేక 2 ఆడ పశువులనా, లేక ఆ 2 ఆడ పశువుల గర్భాలలో ఉన్న వాటినా? మీరు సత్యవంతులే అయితే ప్రమాణబద్ధంగా నాకు తెలియజేయండని ఓ ప్రవక్త వారిని అడుగు. అరబ్బీలో అజ్వాజ్ అని ఉంది. ఇది జౌజున్కు బహువచనం. జౌజున్ అంటే అర్థం జత. ఒకే కోవకు చెందిన ఆలుమగలను కలిపి జతగా వ్యవహరిస్తారు. అయితే ఒక్కోసారి జతలోని ఆడ మగ ఇద్దరినీ కూడా ప్రత్యేకంగా జత అని చెబుతారు. ఎందుకంటే వాటిలోని ప్రతి ఒక్కటి రెండో దానికి జతగా ఉంటుంది. ఖురాన్లోని ఈ ఆయతులో కూడా అజ్వాజ్ అన్న పదం ఆడ మగ అన్న అర్థంలోనే ఉపయోగించబడింది. అంతేగాని ఇక్కడ అజ్వాజ్ అంటే జతలని భావం కాదు. అలా అనుకుంటే 8 ఆడమగలకు బదులు 16 ఆడమగలు అయిపోతాయి. కానీ ఈ సంఖ్య సరైనది కాదని ఆయతులోని తర్వాతి భాగమే స్పష్టం చేస్తున్నది. 2 రకాలంటే ఆడ మగ అని అర్థం. గొర్రె జాతిలో ఆడ మగ, మేక జాతిలో ఆడ మగ, కొండజాతి గొర్రె, పొట్టేలు కూడా గొర్రె క్రిందికే వస్తాయి. బహుదైవారాధకులు తమంతట తాముగా ధర్మ సమ్మతములైన కొన్ని జంతువులను నిషిద్ధంగా ఖరారు చేసేవారు. ఆ నేపథ్యంలో అల్లాహ్ వారిని ప్రశ్నిస్తున్నాడు. ఏమిటి? అల్లాహ్ వాటిలోని మగ పశువులను నిషేధించాడా, లేక ఆడ పశువులను నిషేధించాడా, లేక ఆ ఆడ పశువుల గర్భాలలో పెరుగుతున్న పిల్ల జంతువులను నిషేధించాడా అని. కానీ యథార్థానికి అల్లాహ్ వాటిలో దేనిని హరాం నిషిద్ధం గావించలేదు. ఆయత్ నంబర్ 144. అలాగే ఒంటెలలో 2 రకాలు, ఆవులలో 2 రకాలను ఆయన పుట్టించాడు. మరి వీటిలో అల్లాహ్ నిషేధించినది 2 పోతులనా, లేక 2 పడ్డలనా, లేక ఆ 2 పడ్డల కడుపులలో ఉన్న దూడలు నిషేధించాడా అని ఓ ప్రవక్త వాళ్ళను అడుగు. ఈ మేరకు అల్లాహ్ మీకు ఆదేశించినప్పుడు మీరక్కడ ఉన్నారా? ఏ ఆధారము లేకుండానే ప్రజల్ని అపమార్గం పట్టించే ఉద్దేశంతో అల్లాహ్కు అబద్ధాన్ని ఆపాదించే వానికన్నా పరమ దుర్మార్గుడు ఎవడుంటాడు? ఇలాంటి దుర్మార్గులకు అల్లాహ్ సన్మార్గం చూపుడు. అంటే ఒంటెలలోని ఆడ మగ రకాలు, ఈ 2 రకాలను కూడా కలుపుకుంటే మొత్తం 8 రకాలవుతాయి. అంటే ధర్మాలను అల్లాహ్ నిర్ధారిస్తున్న సమయంలో మీరక్కడ హాజరై ఉన్నారా? లేరు కదా. మరలాంటప్పుడు మీ అంతట మీరుగా కొన్ని వస్తువులను ఎందుకు నిషిద్ధంగా నిర్ధారించుకున్నారు? ఇది ధర్మావలంబనలో కల్పించబడిన అభూత కల్పన కాదా? ఈ మేరకు మీకు అధికారం ఎవరిచ్చారు? దేవుడు నిర్ధారించిన ధర్మంలో అయోమయ స్థితిని సృష్టించేవాడు అందరికన్నా పెద్ద దుర్మార్గుడు అనబడతాడు. అంతిమ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విధంగా తెలియజేశారని హదీసులో ఉంది. నేను అమ్ర్ బిన్ లుహైని నరకంలో తన ప్రేగులు తానే లాగుతుండగా చూశాను. ఎందుకంటే అతడు అందరికన్నా ముందు విగ్రహాల పేర వసీల, హామ్ తదితర జంతువులను వదిలిపెట్టే పోకడకు నాంది పలికాడు. సహీ బుఖారీ తఫ్సీర్ సూరతుల్ మాయిదా, సహీ ముస్లిం కితాబుల్ జన్నతి. ఈ హదీసుకు వివరణగా ఇమాం ఇబ్న కసీర్ ఇలా అంటున్నారు. అమ్ర్ బిన్ లుహై ఖుజాఆ తెగ సర్దారులో ఒకడు. జుర్హుం తెగ వారి తరువాత ఇతను కాబా గృహ నిర్వాహకునిగా నియమితుడయ్యాడు. ఇబ్రహీం ధర్మంలో అందరికన్నా ముందు మార్పుకు పాల్పడి హిజాజ్ క్షేత్రంలో విగ్రహాన్ని ప్రతిష్ఠించి విగ్రహారాధన కోసం ప్రజల్ని పురికొల్పినవాడు ఇతనే. మొత్తం మీద ఈ ఆయతు ద్వారా మనకు అవగతమయ్యేదేమిటంటే అల్లాహ్ 8 రకాల పశువులను సృష్టించి మనుజ జాతికి ఎంతో మేలు చేశాడు. అటువంటప్పుడు మనుషులు వాటిలో కొన్ని పశువులను తమ కోసం నిషిద్ధంగా ఖరారు చేసుకోవటం దేవుని మహోపకరాన్ని త్రోసిపుచ్చటమే. పైగా ఇది షిర్కు క్రిందికి కూడా వస్తుంది. ఆయత్ నంబర్ 145. ఓ ప్రవక్త, వారికి చెప్పు, వహీ ద్వారా నా వద్దకు వచ్చిన ఆజ్ఞలలో చచ్చిన జంతువు ప్రవహించే రక్తం, పంది మాంసం అది పరమ అశుద్ధం గనక. ఇంకా దైవేతరుల పేర కోయబడిన జంతువు తప్ప మరేదీ తినేవాడి కోసం నిషేధించబడినట్లు నాకు కనపడదు. అయితే గత్యంతరం లేని పరిస్థితిలో రుచి కోసం కాకుండా హద్దు మీరకుండా ఉంటే వాటిని తింటే అట్టి స్థితిలో నీ ప్రభువు క్షమించేవాడు, కరుణించేవాడు. ఈ ఆయతులో నిషిద్ధం హరాం గావించబడిన 4 వస్తువుల వివరాలు అల్-బకరా సూరాలోని 173వ వచనంలో ఇంతకు ముందే వచ్చాయి. మరోసారి వాటిని పునరావృతం చేయటం జరిగింది. ఈ 4 వస్తువులే కాకుండా మరికొన్ని జంతువులు కూడా షరీయతులు నిషేధించబడి ఉండగా ఈ 4ంటిని మాత్రం ప్రస్తావించడంలోని మర్మమేమిటి అన్న ప్రశ్న ఇక్కడ ఉత్పన్నం కావచ్చు. అసలు విషయం ఏమిటంటే వెనుకటి ఆయతుల్లో బహుదైవారాధకుల మూఢనమ్మకాలు, ఆచార దురాచారాలు ఖండించబడుతూ వచ్చాయి.
వాటిలో కొన్ని జంతువుల ప్రస్తావన కూడా వచ్చింది. అవి వాస్తవానికి ధర్మసమ్మతం, హలాల్ అయి ఉన్నప్పటికీ వాళ్ళు తమ మూర్ఖత్వంతో కావాలని వాటి నిషిద్ధం, హరాం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం హలాల్ వస్తువుల గురించి నొక్కి చెబుతూ ఫలానా వస్తువులు మాత్రమే హరాం గావించబడినట్లు విశదీకరించారు. అంటే చచ్చిన జంతువులు, జిబహ్ చేసే సమయంలో స్రవించే పశువుల రక్తం, పరమ అశుద్ధమైన పంది మాంసం, అల్లాహ్ పేరుగాక ఇతరత్రా భాగస్వాముల పేర్లు ఉచ్చరించి జిబహ్ చేయబడిన వస్తువుల మాంసం తప్ప మీరు అజ్ఞానంతో హరాం చేసుకుంటున్న వాటిని అల్లాహ్ హలాల్ ధర్మసమ్మతం గావించాడు. ఒకవేళ అవి గనక హరాం అయి ఉంటే వాటిని అల్లాహ్ తప్పకుండా నాకు పంపిన వహీలో ప్రస్తావించి ఉండేవాడు. ఈ ఆయతుపై వ్యాఖ్యానిస్తూ ఇమాం షౌకానీ ఇలా అన్నారు: ఒకవేళ ఈ ఆయతు మక్కాలో అవతరించిన ఆయతై ఉండకపోతే ధర్మంలో నిషిద్ధమైనవి 4 వస్తువులు మాత్రమే అన్న విషయం స్వీకారయోగ్యం అయి ఉండేది. కానీ ఖురాన్లోని అల్-మాయిదా సూరాలో కూడా మరికొన్ని నిషిద్ధ వస్తువుల ప్రస్తావన వచ్చింది. అంతిమ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కూడా కొన్ని నిషిద్ధ వస్తువులను వివరించారు. అందువల్ల అవి కూడా ఈ నిషిద్ధాలలో చేర్చబడతాయి. అదీగాక ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం పశువుల, క్రూర జంతువుల ధర్మాధర్మాలను, హలాల్ హరాంలను తెలుసుకోవడానికి 2 మూల సూత్రాలను చెప్పారు. అల్-మాయిదా సూర 2వ పాదసూచికలో ఆ వివరాలు వచ్చాయి. పంది మాంసంతో పాటే దైవేతరుల పేరున మొక్కుకోబడిన జంతువులు హరాం అని స్పష్టం చేయటం గమనార్హం. ఒకవేళ అలాంటి జంతువులను జిబహ్ చేసే సమయంలో బిస్మిల్లా చెప్పినప్పటికీ యథార్థానికి అవి దైవేతరుల మెప్పు పొందే సంకల్పంతో వాటి ఆస్థానాల, దర్గాల వద్ద జిబహ్ చేయటం వల్ల నిస్సందేహంగా అవి హరాంగానే పరిగణించబడతాయి. దేవుని విధేయతా పరిధిని దాటిపోతే అది ఫిస్క్ క్రిందికి వస్తుంది. అల్లాహ్ పేరు మీదనే జంతువులను జిబహ్ చేయాలని, కేవలం ఆయన సామీప్యం పొందే ఉద్దేశంతోనే ఆయన పేరును మొక్కుకోవాలని, అన్యదా అది ఫిస్క్, ఘోరమైన పాపం మరి షిర్క్, బహుదైవోపాసన అవుతుందని పరమప్రభువు స్పష్టం చేశాడు. ఆయత్ నంబర్ 146. యూదులకు మేము గోళ్లు గల జంతువులన్నింటినీ నిషేధించాము. ఇంకా వారికి ఆవు మరియు మేకలలో వాటి వీపులకు తగిలి ఉన్న కొవ్వుని, ప్రేగులపై ఉన్నదానిని, ఎముకలతో కలిసి ఉన్నదానిని తప్ప మిగిలిన క్రొవ్వును కూడా నిషేధించాము. వారి తల బిరుస్తనం మూలంగా మేము వారికి శిక్ష విధించాము. ముమ్మాటికి మేము చెప్పేది నిజం. గోళ్లు గల జంతువులంటే ఇక్కడ భావం వ్రేళ్లు చీలకుండా అతుక్కుపోయి ఉన్నవని. ఉదాహరణకు ఒంటె, నిప్పుకోడి, బాతు మొదలైనవి. ఈ రకమైన పక్షులు, పశువులన్నీ యూదుల దురాగతాల కారణంగా వారికి నిషేధించబడ్డాయి. అంటే మేకల లేక గొర్రెల, ఆవుల వీపుకు అంటుకొని ఉన్న క్రొవ్వు, వాటి ప్రేగులకు, ఎముకలకు చుట్టుకొని ఉన్న క్రొవ్వు మటుకు ధర్మసమ్మతం గావించబడింది. మిగిలిన క్రొవ్వు అంతా వారి కొరకు నిషిద్ధం. యూదుల అవిధేయతకు శిక్షగా మేము వారిపై ఇలాంటి ఆంక్షల్ని విధించాము. అంతకు మించి వారు చెప్పే మాటల్లో వాస్తవం లేదు. తమ పూర్వీకులైన హజ్రత్ యాకూబ్ అలైహిస్సలాం ఈ వస్తువులను తమ కోసం నిషేధించినందువల్ల తాము కూడా ఆయన అనుయాయులుగా వాటిని నిషిద్ధంగా భావిస్తున్నామని వారు చెప్పేవన్నీ కల్లబుల్లి కబుర్లు మాత్రమే. అంటే యూదులు చెప్పేది పచ్చి అబద్ధం. ఆయత్ నంబర్ 147. ఆ తర్వాత కూడా వాళ్ళు నిన్ను ధిక్కరిస్తే మీ ప్రభు విస్తృతమైన కారుణ్యం కలవాడు, అయితే ఆయన శిక్ష అపరాధ జనులపై నుంచి తొలగిపోదు అని వారికి చెప్పేయి. అంటే వారు దైవ ప్రవక్తను అసత్యవాది అంటూ ఆరోపించి ఆయన్ని సల్లల్లాహు అలైహి వసల్లం తిరస్కరించినప్పటికీ వారిని శిక్షించటంలో దేవుడు ఏమాత్రం తొందరపడడు. ఎందుకంటే ఆయనలోని కరుణ అటువంటిది. అపరాధులకు ఆయన ఆఖరి క్షణం వరకు తప్పును సరిదిద్దుకునే అవకాశం ఇస్తాడు. దేవుడు వ్యక్తులకైనా సమూహాలకైనా గడువిచ్చాడంటే దాని భావం ఆయన వారిని శిక్షించకుండా వదిలిపెట్టేశాడని ఎంతమాత్రం కాదు. ఆయన గనక ఎవరినైనా శిక్షించాలని నిర్ణయించుకున్నాడంటే ఇక వారికి మూడినట్లే. ఆయన నిర్ణయాన్ని తప్పించే, వాయిదా వేయించే శక్తి ఎవరికీ లేదు. ఆయత్ నంబర్ 148. అల్లాహ్ తలుచుకుని ఉంటే మేము కానీ మా తాత ముత్తాతలు కానీ షిర్కుకు పాల్పడేవారం కాము, ఏ వస్తువును నిషిద్ధంగా ఖరారు చేసేవారం కూడా కాము అని ముష్రికులు అంటారు. వీరికి పూర్వం గతించిన వారు కూడా ఇలాగే ధిక్కార వైఖరిని అవలంబించారు. కడకు వారు మా శిక్షను చవిచూశారు. ఓ ప్రవక్త, వారిని అడుగు, మీ దగ్గర ఏదైనా ప్రమాణం ఉంటే దాన్ని మా ముందు సమర్పించండి. మీరు కేవలం ఊహలను అనుసరిస్తారు, అంచనాలతో మాట్లాడతారు. ఈ విధంగా అపార్థానికి గురి కావాల్సిన అవసరం లేదు. దైవ ప్రణాళిక వేరు, దైవ ప్రీతి వేరు. ఈ రెంటిని ఒకే అర్థంలో తీసుకున్నప్పుడు మనిషి సందిగ్ధానికి లోనవుతాడు.
దేవుడు తలుచుకోలేదు గనక మేము షిర్కుకు పాల్పడ్డామని చెప్పి ముష్రిక్కులు తప్పును దేవునిపై నెట్టడానికి ప్రయత్నిస్తారు. కానీ దేవుడు మనిషికి ఇవ్వబడిన స్వేచ్ఛను హరించి అతని మెడను వంచి తన దారికి దలడటం లేదు. తనకు నచ్చిన మార్గాన్ని ఎంపిక చేసుకునే నిర్ణయాధికారం ఉండి కూడా సరైన మార్గాన్ని, సన్మార్గాన్ని మనిషి ఎన్నుకుంటాడా లేదా అని పరమప్రభువు పరీక్షిస్తున్నాడు. ఈ ప్రపంచం ఒక పరీక్షా స్థలం అని ఇంతకుముందు కూడా చెప్పుకోవటం జరిగింది. ఒకవేళ తాము ఒడిగడుతూ ఉన్న ఈ షిర్క్ దైవోపాసన, దైవేచ్ఛ అయి ఉంటే మరి వీరిపై దేవుని ఆపద ఎందుకు విరుచుకుపడినట్లు? దైవ ప్రణాళిక, పరీక్ష వేరు, దైవ ప్రసన్నత వేరు అన్న విషయానికి ఈ దైవ శిక్ష ఒక నిదర్శనం. అంటే మేము చేసే పనులన్నిటికీ దేవుడు ఆమోదముద్ర ఉంది అన్నదే మీ వాదన అయితే దానికి ఏదన్నా ఆధారం, రుజువు ఉందా? ఉంటే నాకు చూపండి అని దీని భావం. వారి దగ్గర ఏ ప్రమాణమూ లేదు. పైగా వారు మూఢనమ్మకాల అంధకార లోయల్లో తచ్చాడుతున్నారు. ఆయత్ నంబర్ 149. ఇంకా వారికి ఇలా చెప్పు, పరిపూర్ణమైన వాదన అల్లాహ్దే. ఆయనే గనక తలుచుకుంటే మీ అందరినీ సన్మార్గంపై నడిపించేవాడే. ఆయత్ నంబర్ 150. అల్లాహ్ ఈ వస్తువుల్ని నిషేధించాడని సాక్ష్యమిచ్చే మీ సాక్షులను తీసుకురండని వారిని అడుగు. మరి వారు గనక అలా సాక్ష్యమిస్తే నీవు మాత్రం వారితో పాటు సాక్ష్యం ఇవ్వకు. వారి మిథ్యాభావాలను అనుసరించకు. మా ఆయతులను ధిక్కరించే వారి, పరలోకాన్ని విశ్వసించని వారి, ఇంకా ఇతరులను తమ ప్రభువుకు సమానులుగా నిలబెట్టే వారి కోరికలను అనుసరించకు. అంటే ముష్రిక్కులు తమంతట తాముగా కొన్ని జంతువులను నిషేధించుకుని వాటిని అల్లాహ్ నిషేధించాడని బుకాయించేవారు. ఎందుకంటే వారి సాక్ష్యాలు నమ్మశక్యం కావు. అబద్ధాలు చెప్పటంలో, లేని మాటలను ఇతరులకు ఆపాదించటంలో వారు నిష్ణాతులు. అంటే వారు నిజ దైవానికి ఇవ్వవలసినంత గౌరవాన్ని దైవేతరులకు కూడా ఇచ్చి ఆరాధనలో వారిని చేర్చుకునేవారు. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.